ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఇటుక బట్టీలు వివిధ పరిశ్రమల యజమానులతో పోలీసులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ బిఆర్ నాయక్ మాట్లాడుతూ పరిశ్రమల్లో బాల కార్మికులను గుర్తించడానికి ప్రభుత్వం జూలైలో ఆపరేషన్ ముస్కాన్, జనవరిలో ఆపరేషన్ స్మెల్ కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాల కార్మికులను గుర్తించి కేసులు నమోదు చేయడం జరుగుతున్నారు. ఇవి దృష్టిలో పెట్టుకుని ఆయా పరిశ్రమల యజమానులు బాలలను పనిలో పెట్టుకోవద్దని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకొస్తే వారి వెంట వచ్చే పిల్లలను దగ్గరలో ఉన్న పాఠశాలలో చేర్పించాలని సూచించారు. దీంతో పాటు కార్మికులకు సంబంధించిన ఆధార్ కార్డు లేదా పూర్తి చిరునామా సంబంధిత పరిశ్రమ యజమానుల దగ్గర ఉండాలని సూచించారు. లేదంటే వారు ఏదైనా ఆఫెన్స్ లో ఇరుక్కుంటే చిరునామా లేకపోతే యజమాని బాధ్యులు చేసి కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఒక సంతోషాన్ని పొందే హక్కు ఉండాలని రాసింది. ఎందుకంటే ముందుండే వ్యవస్థ మీ అందరికీ తెలుసు, పోలీస్ వ్యవస్థ. ఓ నమ్మకమైన బాధ్యత గల ఒక వ్యవస్థని ముందుండి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తుంది. మిమ్మల్ని ఏదో బాధ పెట్టాలి, కేసులు పెడితే ఏదో మాకేం తినడం రాదు, లేకుంటే మాకు అవార్డ్స్ రివార్డ్స్ రావు. బట్ చట్టాన్ని అమలుపరచాలి కాబట్టి దాన్ని నిజంగా ఇబ్బంది పెట్టాలంటే దాంట్లో 10 సంవత్సరాల శిక్ష గల శిక్షలు కూడా ఉంటాయి. కానీ గవర్నమెంట్ ఆ విధంగా కఠినమైన శిక్షలు అమలుపరిచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం లేదు. వాళ్ళలో మార్పు తీసుకోవాలంటే మీరే ఒక తండ్రిగా, ఒక అధికారిగా, లేకుంటే అతను పెద్ద దిక్కుగా మీరు ముందుండి వాళ్ళని తీసుకొచ్చి మనం పనులు తీసుకోవచ్చు. అది కూడా మనకు అవసరం. ఇప్పుడు ఈరోజు ఒక ఇల్లు కట్టాలంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ అవసరం అన్నట్టు. సో వాళ్ళని మీరు తీసుకొచ్చినప్పుడు ఇంతకుముందు మా ఆఫీసర్ మీకు చెప్పిండ్రు, ఇప్పుడు మన డిఎస్పీ గారు చెప్పారు, నడవాలి, వ్యవస్థ నడవాలి, మీ వ్యాపారం నడవాలి. అట్ ద సేమ్ టైం డిఎస్పీ గారు చెప్పినట్టుగా ఒక వెహికల్ నడపాలంటే లైసెన్స్ ఉండాలి. నువ్వు బిజినెస్ పెట్టుకోవాలంటే నువ్వు బిజినెస్ పెట్టు. అట్ ద సేమ్ టైం ఆ చిన్నపిల్లల భవిష్యత్తు ఆ వయసులో ఆ టైంలో వాళ్ళని సరియైన మార్గంలో సరియైన దారిలో పెట్టుకుంటే భవిష్యత్తులో వాడు లైఫ్ అంతా మనకి లేబరే ఉండిపోతాడు. దానివల్ల మన రాష్ట్రానికి, మన దేశానికి, మన ఆర్థిక వ్యవస్థకు ఒక గుదిబండగా, ఒక బరువుగా తయారవుతుంది. అదే చదువుకుంటే, ఒక ప్రయోజనం అయితే, మంచి టెక్నికల్ తయారైతే ఒకడు చేసే ఒక మంచి